టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్. అందరి గురించి ఏమో కానీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారంతా ప్రస్తుతం స్టార్ హీరోలుగా వరుస సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ సూపర్ సక్సెస్ఫుల్ హీరోలుగా రాణిస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పుడు మరో వారసుడి రాక కన్ఫర్మ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అఖీరా విషయంలో ఇలా జరగడం ఏంటి అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఆయన నటవారసుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అఖీరా గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నటనలో మెలకువలు నేర్చుకోవడానికి అతను ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అఖీరా ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషీకి సీక్వెల్ గా ఖుషీ 2 మూవీని తీస్తానని గేమ్ చేంజర్ విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పేరులో కూడా చిన్న మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ పేరు మార్చుకున్నారు అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ తమ పేర్లు మార్చుకున్నారు. ఆ సెంటిమెంట్ ను అఖీరా కూడా ఫాలో అవుతున్నాడు. మరి అఖీరా ఎలాంటి పేరు పెట్టుకుంటారు అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ పేరు పెట్టుకున్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అతనికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్తోనే సినిమాల్లో రాణించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి అఖీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రేణు దేశాయ్ కూడా తన సినిమాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఓ స్టార్ డైరెక్టర్ అఖీరాను లాంచ్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.